శనీశ్వరుని చూపుతో దేవతల నుంచి మానవుల వరకు అందరూ బాధలు పడవలసిందే. ఆ బాధల నుంచి ఎలా బయటపడాలి? ఆదిదేవుడైన శివుడు శనికి ఏమని బిరుదునిచ్చాడు? శివుడిని శనిదేవుడు ఎలా ఇబ్బంది పెట్టాడు? శనిదేవుడు శిక్షిస్తాడా? ధనవంతులను చేస్తాడా? అసలు శనీశ్వరుణ్ణి సూర్యుడు ఎందుకు దూరం పెట్టాడు? శని త్రయోదశి ఎలా ఏర్పడింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ పురాణాల ప్రకారం సూర్య భగవానుడు దేవశిల్పి విశ్వకర్మ కూతురు సంధ్యాదేవిని పెళ్లి చేసుకుని వైవాసుడు యముడు అనే కుమారులను యామి అనే కూతురుకు జన్మనిచ్చాడు. అయితే సూర్య భగవానుడి అగ్ని తేజస్సును భరించలేక తీవ్రమైన వేదనకు లోనయ్యింది. ఆయన తేజస్సును తట్టుకోవాలంటే తపస్సు చేసి శక్తులను పొందాలనే ఉద్దేశంతో ఆమె తన నీడను తన స్థానంలో ఉంచి ఆ నీడకే ప్రాణం పోసి ఛాయాదేవిగా మార్చి తండ్రి గారి గృహానికి వెళ్లిపోయింది. సూర్యుడికి ఈ నిజం తెలియదు. ఆయన ఛాయాదేవిని తన భార్యగా భావించాడు. వారి కలయిక వల్ల మను, శని అనే ఇద్దరు కుమారులు, తపతి అనే కూతురు జన్మించారు. శనిదేవుడు కడుపులో ఉండగా ఛాయాదేవి అత్యంత కఠిన వ్రతాలు తపస్సులు చేయగా ఆమె గర్భంలో ఒక మహాశక్తి అవతరించింది. ఆ శిశువే శనిదేవుడు. తల్లి గర్భంలోనే తపస్సు చేసిన కారణంగా శనిదేవుడు పుట్టకతోనే గంభీర స్వభావంతో ధ్యాన నిష్ఠతో జన్మించాడు. శనిని చూడగానే సూర్య భగవానుడి తేజస్సు ప్రకాశం మసగబారింది. ఈ సంఘటన చూసిన సూర్యుడు ఈ శిశువు చూపే ఇంత ప్రభావం ఉంటే పెద్దయ్యాక ఇంకెంత శక్తివంతుడవుతాడో అని భయపడతాడు. అందుకే శనిదేవుడు దూరంగా ఉంచాడు. తండ్రి ప్రేమకు దూరంగా పెరిగిన శనిదేవుడు ఒంటరిగా ధ్యానంలో లీనమై న్యాయతత్వాన్ని అలవర్చుకున్నాడు. ప్రపంచంలో ధర్మం తంపిన చోట నేను న్యాయాన్ని స్థాపిస్తానని అనుకున్నాడు. ఈ దృష్టి శాపం కాదు, అహంకారాన్ని దహనం చేసే దివ్య శక్తి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు శనిదేవుని తపస్సుకు ప్రసన్నులై ఆయనకు ఒక మహత్తర బాధ్యత అప్పగించారు. ప్రతి జీవి చేసిన కర్మకు సరైన సమయంలో సరైన ఫలితాన్ని అందించమని. అప్పటి నుంచి శనిదేవుడు కర్మఫల దాతగా లోకంలో స్థిరపడ్డాడు. శని 9 గ్రహాల్లో 7వ వాడిగా ఉన్నాడు. ఆయన చాలా నెమ్మదిగా కదిలేవాడు. అందుకే ఒక మనిషి జీవిత చక్రాన్ని గణించే జాతక చక్రంలో శని ప్రభావం అత్యంత సుదీర్ఘంగా ఉంటుందని చెప్పబడింది. శనిదేవుడు నిష్పక్ష పాలన గురించి శివుడికి నారదుడు వివరిస్తాడు. అప్పుడు శని శక్తిని పరీక్షించడానికి తనను ఒక్కరోజు బాధించమని సవాలు చేశాడట. ఈ విషయాన్ని నారదుడు శనికి చెప్పగా ఆ సవాలును స్వీకరించాడు. దాంతో శని నుంచి తప్పించుకోవడానికి ఎవరికీ తెలియకుండా కైలాసాన్ని వదిలి అడవుల్లో ఒంటరిగా రోజంతా తిరిగి ఒక పెద్ద రావి చెట్టు తొర్రలో రాత్రంతా తపస్సు చేసుకున్నాడట. మరుసటి రోజు ఉదయం శివుడు చెట్టు తొర్రలో నుంచి బయటకు రాగానే శనిదేవుడు శివుడికి నమస్కరించాడు. అప్పుడు శివుడు, శని, నీవు నన్ను ఒక్కరోజు పట్టి పీడిస్తానని అన్నావు, కానీ నేను నీకు చిక్కలేదు అనగానే శనిదేవుడు ఒక్క చిరునవ్వు నవ్వి, స్వామి, సర్వ సృష్టి అధిపతి అయిన మీరు ఎవరికీ చెప్పకుండా అడవుల్లో ఒంటరిగా తిరిగారు. ఎవ్వరూ లేని వారిగా రాత్రంతా ఒక చెట్టు తుర్రలో ఉన్నారు. మీ ఈ స్థితికి నా ప్రభావమే స్వామి అని భక్తితో వినయంగా చెప్పాడు. దాంతో ఆశ్చర్యపోయిన పరమేశ్వరుడు శని యొక్క శక్తిని మెచ్చుకొని, ఏ రోజైతే నన్ను బాధించావో ఆ రోజే శని త్రయోదశి అవుతుందని, నీ వల్ల పీడింపబడేవారు ఈ రోజున నన్ను భక్తితో పూజిస్తే బాధలు తగ్గుతాయని చెప్పినట్లు శివపురాణంలో వివరించబడింది. అదే సందర్భంలో శనికి ఈశ్వర అనే బిరుదును ప్రసాదించి శనీశ్వర అనే పేరుతో పిలిచినట్టు శివపురాణం చెబుతుంది. శని మంచి చేస్తాడా చెడు చేస్తాడా అంటే హిందూ గ్రంథాలు వివరంగా చెప్పాయి. సూర్య భగవానుడి పుత్రులైన యముడు, శని ఇద్దరు ధర్మపాలకులుగా కీర్తింపబడుతున్నారు. యముడు చనిపోయిన మనిషి ఆత్మ మనిషిగా ఉన్నప్పుడు చేసిన పాపపుణ్యాలకు శిక్ష వేస్తే, శని మనిషిగా ఉన్నప్పుడే తను చేసే కర్మలను బట్టి సుఖదుఖాలను ప్రసాదిస్తాడు. అంతేకాదు తను చేసిన కర్మలను బట్టి అష్టైశ్వర్యాలను ఇవ్వగలడని పురాణాలు చెబుతున్నాయి. ధర్మం తప్పినా, దైవ దూషణ చేసినా, శనిని దూషించినా వారికి సకల పాపాలు కలిగిస్తాడని శనివార వ్రతం, నువ్వులు, నల్లబట్టలు, కష్టపడి జీవించడం, తల్లిదండ్రులు గౌరవం ఇవ్వడం వల్ల శనిదేవుడు త్వరగా ప్రసన్నమవుతాడు. సకల సుఖాలను, అపార సంపదను ఇస్తాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. జాతకరీత్యా శని ప్రభావం ఉన్నప్పుడు శని త్రయోదశి శనివారాలలో పూజిస్తే సకల దోషాలు తొలగి మంచి ఫలితాలు కలుగుతాయని శివపురాణం చెబుతుంది. కాలం ఎవ్వరికీ ఆగదు, కర్మ ఎవ్వరికీ తప్పదు. ఈ కర్మను ఫలితం ఇవ్వడమే శనిదేవుని ధర్మం.
శని ఎవరిని ద్వేషించడు, శని ఎవరిని ప్రత్యేకంగా ప్రేమించడు. నువ్వు చేసిన కర్మే నీ శిక్ష, నీ వరం. మంచి చేస్తే కాలం నీ పక్కన నిలుస్తుంది, చెడు చేస్తే కాలమే నీకు ఎదురు నిలుస్తుంది. అదే శని న్యాయం. శని చూపు పడితే జీవితం కూలిపోతుందంటారు, కానీ నిజం ఏంటో తెలుసా? అహంకారం కూలిపోతుంది, మనిషి నిలబడతాడు. సాడే సాతి అంటే శపం కాదు, పాత నిన్ను చెరిపేయడం, నిన్ను శుద్ధి చేయడం, కొత్త నిన్ను సృష్టించడం. శని పడగొట్టడు, తయారు చేస్తాడు. కాలాన్ని గౌరవించు, కర్మను శుద్ధి చేసుకో, ధర్మాన్ని విడవకు, అహంకారాన్ని వదులు. అప్పుడు శని శత్రువు కాదు, జీవిత గురువు అవుతాడు. శని దేవుడు భయంకరుడు కాదు, మన జీవితానికి నిజమైన న్యాయమూర్తి. శని అనుగ్రహం లభిస్తే ఆ విజయం శాశ్వతం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ శ్లోకాన్ని శని త్రయోదశి రోజున శనివారాలలో పఠించండి. ఆ శనేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి. ధర్మో రక్షతి రక్షిత, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన ఆధ్యాత్మిక విషయాలను కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.